ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్ మనకి ఒక కామెడీ చేసామన్నమాట. అతని పేరు వచ్చేసి నాగబాబు. ఇతను అడుగుతున్నాడంటే, అన్న అప్పి ఆటో ఫస్ట్ గేర్ వేసి మూవ్ చేస్తుంటే దూకుతుంది, ఏం కంప్లైంట్ అన్న, ఎత్తడి బుస్సు కూడా వేయించాను అయినా అలాగే ఉంది అని చెప్పేసి కామెంట్ పెట్టిండు. నేనేం అడిగినట్టే ఏ మోడల్ అని చెప్పేసి కింద రిప్లై ఇచ్చిన 2012 మోడల్ అని చెప్పేసి చెప్పిండు. అంటే మోడల్ ఎందుకు అడిగినట్టే 2019లో ఉన్న BS4 కొన్ని వెహికల్కి ఏంటంటే అల్యూమినియం సెట్ వచ్చింది కాబట్టి ఆ వెహికల్ అయినా కానీ, అలాగే ఇప్పుడు న్యూ మోడల్ ఉన్న క్లాసిక్ వెహికల్ అయినా కానీ వాటికి ఏంటంటే అల్యూమినియం సెట్ ఉంటుంది కాబట్టి వాటికి వచ్చిందా ఈ ప్రాబ్లం అని చెప్పేసి అడిగిన అన్నమాట. మన మోడల్ అనేది మనోడు ఏం చెప్పిందంటే మోడల్ పలానా 2012 మోడల్ అని చెప్పి చెప్పిండు. దీనికి వచ్చేసి ఓల్డ్ సిస్టమ్ అనమాట, BS3. అయితే ఎప్పుడైనా కానీ ఈ కంప్లైంట్ వచ్చేసి ఫస్ట్ క్లచ్ పెడ్లలో మనం రన్నింగ్ బండి తోలేటప్పుడు క్లచ్ మూసి వదులుతుంటే ఏమైందంటే కొన్ని బండ్లు ఏంటంటే దుస్ అని చెప్పేసి దూకుతాయి అనమాట పైకి. అలా దూకితే 90% ప్రాబ్లం అయిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, కొన్నిటికి ఏంటంటే ఆయిల్ క్లచ్ పెడ్లకి ఆయిల్ అందకపోతే సరిగా అలా దూకుతాయి అనమాట. ఎందుకంటే బండి రన్నింగ్లో పోయేటప్పుడు వేడైద్ది కాబట్టి ఇంజిన్ అనేది గేర్ బాస్ అనేది ఆ వేడికి ఏంటంటే క్లచ్ గేర్ బాస్లో ఆయిల్ తక్కువ ఉన్నా కానీ క్లచ్ పెడ్లు లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ గ్రేడ్ బాగా మంది ఉండే ఆయిల్ అనేది పోస్తారు అనమాట. అప్పుడు కూడా ఏంటంటే ఆయిల్ అనేది క్లచ్ పెడ్కి తొందరగా పైకి క్లచ్ పెడ్లలో బాగా కూడా ఏమైందంటే మనకి లోపల గ్రిప్ అనేది దొరక స్మూత్నెస్ అయిన లేక బండి రన్నింగ్లో ఫస్ట్ గేర్ వేసి వదిలేటప్పుడైనా కానీ అలాగే సెకండ్ గేర్ అండ్ థర్డ్ గేర్లో కూడా ఏంటంటే బుస్ అని చెప్పేసి దూకిద్ది అనమాట. దానికి లోపల ఆయిల్ అనేది స్మూత్నెస్ లేక సింకింగ్ అని లేక మనోడు ఏం చెప్తున్నంటే నేను దూకుతుంటే క్లచ్ బుస్ వేయించని చెప్పి చెప్తున్నమాట. 90% ఎత్తర బుస్సు దూకుతుందంటే ఒకటే ప్రాబ్లం అని చెప్పేసి ఉండదన్నమాట. మీరు ఆయిల్ ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత వచ్చేసిందంటే క్లచ్ బుష్ అనేది ప్లే ఉంటే కూడా బరాబరి దూకిద్ది వాసన. ఇది మాత్రం మెయిన్ క్లచ్ వదులుతుంటే దూకేది ఏంటంటే ఆయిల్ ఒకటైతే, ఇంకోటి వచ్చేసిందంటే మన క్లచ్ బుష్ అనమాట, ఎత్తర బుష్ అనేది. ఆ బుష్ అనేది మనం మామూలుగా పల్సర్ తీపించినా కానీ, కొత్త బుష్ పల్సర్ తీపించినా కానీ వీల్కి దానికి గ్యాప్ అనేది ఇలా షేకింగ్ వచ్చి దూకిద్ది అనమాట. కాబట్టి మీరు ఏం చెప్పేస్తారంటే, నాకు తెలిసిన వరకు ఏంటంటే 90% మనం దగ్గర నుంచి చూసిన దానికి దూరం నుంచి చూసిన దానికి తేడా ఉండిద్ది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా, మీ యొక్క వెహికల్కి గేర్ బాస్లో ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా లీటర్ ఉండి పైకి వీల్కి జిమ్ముతుందా లేదనేది చూడండి. అంటే క్లచ్ పెట్టి పీకి మనం గేర్ వీల్ అనే మన టైర్ అనేది దిప్పితే గేర్లో ఉండి కౌంటర్ వీల్ ఏదైతే ఉంటుందో అది పైకి ఆయిల్ జిమ్ముతుందో లేదో చూడండి. అలా పైకి జిమ్మినట్టయితే అది ఓకే. తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క క్లచ్ వీల్లో ఉండే బుష్ అనేది మీరు దించారని చెప్పి చెప్తున్నారు కదా, ఆ బుష్ అనేది పర్ఫెక్ట్గా వీలుకి మన కొత్త బుష్ చేసినప్పుడు వీలు ఇలా ఊపితే షేక్ అనేది ఉండకూడదు అనమాట. అలా షేక్ ఉంటే 90% కొత్త బుష్ ఎన్ని వేసినా కానీ వేస్ట్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ వీల్ అనేది షేక్ ఉందో లేదో చూడండి. షేక్ ఉన్నట్టయితే మాత్రం ఈ ప్రాబ్లం ఈ బుష్ అని చెప్పేసి దూకేది ఇదేనమాట. అప్పుడు ఏం చెప్పేస్తానంటే ఈ క్లచ్ బుష్ అనేది మీరు ఆ బుష్ పగల కొట్టేసి హైట్ బుష్ ఉంటుంది అన్నమాట, మందం బుష్. ఆ బుష్ పౌండరీ దగ్గరికి పోయి ఆ బుష్ దించి వీల్ని పట్టించి మంచిగా అందులో సెటప్ చేసి ఇలా ప్లే లేకుండా కరెక్ట్ సెట్ చేపిస్తే మాత్రం 90% దూకదు, బరాబర్గా సెట్ అవుతుందని చెప్పేసి నేను చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో తింటే ఈ వీడియో నచ్చితే లేకండి, అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.